తెలుగు సినిమా దర్శకత్వానికి కొత్త అర్థం చెప్పిన దర్శకరత్నం నింగికెగిసింది. కొన్ని నెలల పాటు అనారోగ్యం కారణంగా మృత్యువుతో పోరాడిన తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత జనవరిలో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన దాసరి నారాయణరావు 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇంటికి రావడంతో పెద్దాయన మళ్లీ మనకు అండగా ఉంటాడని అనుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని ఆయన నమ్ముకున్న వాళ్ళు కానీ కొద్ది రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరగడం, ఈ వెంటనే బీపీ పెరిగి కొన్ని అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో వెంటిలేషన్పై చికిత్స పొందుతున్న దాసరి తుది శ్వాస విడిచారు. 1972లో వచ్చిన తాత మనవడు సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన దాసరి తన కెరీర్లో 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. 50 దశాబ్దాల సుదీర్ఘమైన సినీ కెరీర్లో దర్శకుడిగా దర్శకరత్న స్థాయికి ఎదిగిన దాసరి నారాయణరావు ఎన్నో ఆనిముత్యాల లాంటి సినిమాలను తెరకెక్కించారు. తాత మనవడు సినిమాతో దర్శకుడిగా మారిన దాసరి ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి నటులకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించారు. దర్శకుడిగా ఖ్యాతిని ఆర్జించిన దాసరి నటుడిగాను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా ఇలా చిత్ర నిర్మాణంలో ఆయనకు పట్టులేని విభాగం లేదంటే అందులో ఎలాంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా అందరికీ కనిపించే ఒకే ఒక పెద్ద దిక్కు, అన్ని సమస్యలను పరిష్కరించే సమర్థత ఉన్న వ్యక్తి ఒక్క దాసరి నారాయణరావు మాత్రమే అని చాలా మంది ఇప్పటికీ అంటుంటారు. సినిమా ఎంతగానో ఎదిగేలా చేసిన దాసరి నారాయణరావు ఆత్మ శాంతించాలని కోరుకుందాం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.